ఏ ఏటికాయేడు అన్నదాతలను కోలుకోలేని దెబ్బ కొడుతున్న ప్రకృతి నుంచి ఈసారి ప్రతికూల సంకేతాలు ఎదురవుతున్నాయి. ఋతుపవనాలు వస్తున్నాయి. ఏరువాకే మొదలు అనుకున్న తరుణంలో వరుణుడి జాడ కరువై రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వానాకాలం కాదు, కరువు కాలం కమ్ముకొచ్చేసిందని హెచ్చరికలు ఆందోళన రేపుతున్నాయి. మన చేతిలో లేని ప్రకృతిపై నిందలు మాట పక్కన పెడితే ప్రస్తుత కష్టకాలానికి అసలు కారణం ఎవరు? అపార వనరులు, శక్తి సామర్థ్యాలు ఉండి పూటకో అంచనా, రోజుకో విశ్లేషణ ఇస్తూ చిలక జోస్యాన్ని మించి విమర్శల పాలవుతున్న ప్రభుత్వ శాఖ ఏది? అదిగో వాన, ఇదిగో ఎల్నినో, కాదు వచ్చేస్తుంది వాయుగుండం అంటూ సర్వత్రా విమర్శల పాలవుతున్న మన వాతావరణ విభాగానికి కాక ఆ ఘనత మరెవరికి దక్కుతుంది? అంచనాలకు, వాస్తవ గణాంకాలకు పొంతనలేని అవే అనుమానాలు ఇప్పుడు వాతావరణ విభాగం విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉండే రుతుపవనాల గమనంలో మన దేశానికి నైరుతి రుతుపవనాలు అత్యంత కీలకమైనవి, బలమైనవి. దేశం మొత్తం నీటి అవసరాలకు ఉన్న ఏకైక ప్రాణాధారం. కోట్లాది రైతులకు అదే జీవనధార, జీవన భృతి. నైరుతి లేని సేద్యం ఊహించడం కూడా సాహసమే అవుతుంది. వ్యవసాయమనే కాక దేశాభివృద్ధిలో ప్రతి పార్శ్వాన్ని అది స్పృశించకుండా ఉండదు. వృద్ధి రేటు నుంచి పారిశ్రామిక ప్రగతి వరకు ప్రతి విషయానికి నైరుతితో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు తప్పనిసరి. సంస్కృతి సంప్రదాయాన్ని నడిపిస్తుంది, కవులకు స్ఫూర్తినిస్తుంది. భారతీయ శాస్త్రీయ సంగీతం సరిగమల్లో నైరుతి గానం అంతర్లీన ప్రవాహం. మన దేశానికి సంబంధించినంత వరకు వర్షాకాలం అంటేనే నైరుతి ఋతుపవనాలనే అర్థం. అలాంటి మన నైరుతి ఋతుపవన గమనం సాధారణంగా 2 విధాలుగా ఉంటుంది. ఎప్పట్లానే సమయానికి రావడం ఒకటైతే, కొన్నిసార్లు ఆలస్యం, అతివృష్టి, అనావృష్టిలు రెండో పార్శ్వం. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్, సెప్టెంబర్ మధ్య నైరుతి ప్రభావాన్ని బట్టే దేశ దశ, దిశ నిర్ణయమవుతూ ఉంటుంది. కానీ ఇక్కడి నుంచే దీని చిత్ర విచిత్ర విన్యాసాలు, ఫలితంగా వచ్చే వైచిత్రాలు ప్రారంభమవుతాయి. వైవిధ్యం, బహుముఖం అనుకునే మన దేశ వాతావరణ పరిస్థితులు అంతే వైవిధ్యంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రకృతి విపత్తుల తాకిడి దారుణ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే విలక్షణమైన వాతావరణ పరిస్థితులు కలిగి ఒకే దేశంలో ఒకే ఏడాదిలో వరదలు, కరువు, తుపాన్లు వంటి పరస్పర విరుద్ధమైన సంక్లిష్ట విపత్తుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటికి భూకంపాలు తదితర ఉపద్రవాలు అదనం. దేశంలో 60% భూభాగానికి భూకంపాల ప్రమాదం పొంచి ఉంటే 40 మిలియన్ హెక్టార్లకు వరదల ముప్పు సంకేతాలు సర్వసాధారణం. 8% భూభాగానికి తుపాన్ల తాకిడి ఉంటే 68% ప్రదేశాలు కరువు కమ్ముకునే ప్రమాదం మాటున ఉన్నాయి. వీటి వల్ల ఏటా 3 కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగా ప్రభావితమవుతుంటారు. వీటన్నింటిలో భూకంపాల్ని పక్కన పెడితే అతివృష్టి, అనావృష్టి నుంచి వరదలు, కరువు కాటకాలు అన్నీ నైరుతి ఋతుపవనాలతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నవి. మరి ఇంత కీలకమైన అంశం నిర్వహణ, పరిశోధనలు, అధ్యయనాలు, ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం చేరవేతలో ఎంత అప్రమత్తంగా ఉండాలి, మరింత ఖచ్చితంగా వ్యవహరించాలి. మన దేశాన్ని పట్టిపీడిస్తున్న సగం సమకాలీన సమస్యలకు అసలు బీజం పడుతుంది ఇక్కడి నుంచే. సకాలంలో వర్షం వస్తే రైతు సకాలంలో పంట వేస్తాడు. నిర్ణీత కాల వ్యవధిలో దిగుబడులు సాధించి ఆర్థిక పరిపుష్టి, దాని ద్వారా ఇతర సౌకర్యాలు అందుకోగలుగుతాడు. కానీ వాస్తవంలో జరుగుతున్నదే వేరు. నైరుతి విషయానికొస్తే ఇటీవల కాలంలో సకాలంలో వాన అన్న మాటనే రైతన్నలు మర్చిపోయారంటే అతిశయోక్తి కాదు. నిరంతరం అందుబాటులోకి వస్తున్న అధునాత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, వాటి ఆధారంగా వాతావరణ పరిస్థితుల్ని విశ్లేషణ చేసి నివేదికలు ఇవ్వడం దాని విధి. దేశానికి కంప్యూటర్లు పరిచయమైన తొలినాళ్లలోనే ముందు వాటిని వాతావరణ శాఖకే కేటాయించారు.
అంతరిక్షం నుంచి వాతావరణాన్ని అంచనా వేయడానికి సొంత జియోస్టేషనరీ శాటిలైట్లు ఉన్న అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటి. వాతావరణ పరిస్థితుల అధ్యయనం, తుఫాను హెచ్చరికల కోసం ఇన్సాట్ ఉపగ్రహాన్ని ఐఎండీకి కేటాయించారు. కానీ నాటి నుంచి నేటికి సమీప భవిష్యత్తులో చూస్తేనే 1999 ఒడిశా సూపర్ సైక్లోన్ కాలం నుంచి నేటి వరకు జరిగిన వివిధ పరిణామాల్లో వాతావరణ శాఖ మరింత సమర్థవంతంగా వ్యవహరించి ఉండాల్సిందన్న విమర్శలున్నాయి. ఈ ఏడు వరుణుడు ముఖం చాటేయడం అన్నదాతల్నే కాదు, వాతావరణ శాఖను ముప్పతిప్పలు పెడుతోంది. మిథ్యగా మారిన నైరుతి రుతుపవనాల విన్యాసాలు ఆ విభాగంలోని నిపుణుల్ని సైతం తలపట్టుకునేలా చేస్తున్నాయి. అత్యాధునిక సాంకేతిక కాలంలో ఉండి, అధునాత సామాగ్రి, రాడార్లు, ఎన్నో అంచనా నమూనాలు ఉండి వానరాకడా పోకడా పట్టలేని వైఫల్యాలకు అదో వెక్కిరింత. మొత్తం వానాకాలం అంచనాల మాట దేవుడెరుగు. వాతావరణ శాఖ నుంచి వెలువడుతున్న అంచనాల్లో దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో కూడా చెప్పలేని అయోమయం. సాధారణంగా వాతావరణ శాఖ మొత్తం వర్షాకాలానికి సంబంధించి 2 దశల్లో అంచనాలు వేస్తుంది. మార్చి వరకు ఉన్న సమాచారం ఆధారంగా ఏప్రిల్లో తొలి దశ, మే వరకు ఉన్న సమాచారంతో జూన్లో రెండో దశ రుతుపవనాల గమనాన్ని తెలియజేస్తుంది. అలా జూన్ నుంచి ఆగస్టు మధ్య కురిసే వర్షాల లెక్కను చూసి దేశ సరాసరి వర్షపాతాన్ని గణిస్తారు. దాని ప్రకారం ప్రస్తుత వర్షాకాలానికి సంబంధించి భారత వాతావరణ శాఖ ఏప్రిల్ 26నే మొదటి దశ అంచనాలు వెల్లడించింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వ్యవధిలో 96 నుంచి 104% సాధారణ వర్షపాతం నమోదయ్యే సూచనల్ని ప్రకటించింది. ఈ గణాంకాల ప్రకారం చూస్తే ఈ సీజన్లో వర్షపాతానికి ఎలాంటి లోటుకు తావులేదు. కానీ 2 నెలలు తిరిగేసరికి అంచనాలు మొత్తం తారుమారయ్యాయి. ఈ జూన్ నెలాఖరు వరకు చూసిన లెక్కల ప్రకారం అంచనాల కంటే 32% తక్కువ నమోదైన వర్షపాతం ఆశల్ని ఆవిరి చేసింది. ఈసారి కరువు మేఘాలు తప్పవని హెచ్చరించింది. ఇంతలోనే పరిస్థితిని సమీక్షించిన పూణే వాతావరణ విభాగం జులైలో 2 వారాలు గడిచేసరికి పరిస్థితిలో మార్పు వస్తుందని కొత్త ఆశలు రేపింది. లోటుతో సహా మొత్తం వర్షాలన్నీ వచ్చేస్తాయని, జులై 2వ వారం నుంచే దేశవ్యాప్తంగా వర్షాలని తీపి కబురు చెప్పింది. మొత్తంగా ఈ సీజన్కి 96%తో సాధారణ వర్షపాతం నమోదని అంచనా వేసింది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆ మాటల్లో నిజమెంతో కళ్ల ముందే కనిపిస్తుంది. దేశమంతా నైరుతి విస్తరించింది. కానీ చినుకు పడడానికి ఇంకా ముహూర్తం రాలేదు అంటున్న విశ్లేషణలు చూసి ఏమనుకోవాలో కూడా చెప్పలేని దుస్థితి జనానిదే. పొంతనలేని అంచనాలు వాతావరణ శాఖ కళ్లు తెరుచుకునేలా చేస్తున్నాయి. అంచనాలలో ఏది నిజం, ఏది అబద్ధం? సాధారణంగా వాతావరణ శాఖ అంచనాల్లో దేశవ్యాప్త ప్రతిష్టాత్మక సంస్థలన్నీ భాగం పంచుకుంటాయి. పుణె ఇండియన్ ట్రోపికల్ మెట్రాలజీ, బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, అహ్మదాబాద్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, అమెరికా అంతర్జాతీయ వాతావరణ పరిశోధనా సంస్థ వంటి ఉద్దండుల అభిప్రాయాలు కలబోసి మరీ అంచనాలకు తుది రూపునిస్తారు. ఇంతమంది నిపుణుల లెక్కలు ఎందుకు తప్పుతున్నట్లు? అందులోనూ వారి కోసమే ప్రత్యేకించిన ఉపగ్రహ సమాచారంతో వీరంతా ఏం చేస్తున్నట్లు? చివరకు వర్షాకాలాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే లానినో, ఎల్నినో భవిష్య గమనాల మీద అదే చెప్పలేని అయోమయం. వాతావరణ శాఖ ఈ వైఫల్యాలే చిన్న చిన్న విమర్శలే కాదు, ముఖ్యంగా గడిచిన 2-3 ఏళ్లలోనే పలు కమిటీలు ఐఎండీ సమర్థతను ప్రశ్నించాయి. వాతావరణ శాఖ సెన్సార్లపై పూర్తిస్థాయి సమీక్ష చేసుకోవాలని, ఖచ్చితత్వాన్ని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలని నివేదికలిచ్చాయి. అంచనాల్లో వాస్తవికత అందుకునేందుకు నమూనాల్ని మెరుగుపరుచుకోవాలని సూచించాయి. వాటిల్లో ప్రధానమైనది భూ విజ్ఞాన శాస్త్ర పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక. గతంలో పార్లమెంటరీ స్థాయి సంఘం తన నివేదికలో ఐఎండీ, ఇతర సంస్థలు అనుసరిస్తున్న వాతావరణ అంచనా నమూనాలపై తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. లోక్సభకు సమర్పించిన నివేదికలో భారత వాతావరణ వ్యవసాయ శాఖ బాధ్యతారాహిత్యం, సమన్వయలేమి వల్లే అసలు నష్టాల కంటే కొసరు కష్టాలు ఎక్కువవుతున్నాయని తలంటు పోసింది. సందర్భానికి తగినట్టు స్పందించడంలో లోపించిన చురుకుతనము కరువు, వరద పీడిత ప్రజల వెతల్ని రెట్టింపు చేస్తోందని చాకిరేవు పెట్టింది. కరువు నిర్వహణ, ఆహార ధాన్యాల ఉత్పాదకత, ధరల స్థితిగతుల సమగ్ర అధ్యయనం చేసిన అంచనాల సంఘం వాతావరణ వ్యవసాయ శాఖలు సక్రమంగా పనిచేసి ఉంటే సమస్యను కొంతైనా సులువుగా దాటగలిగేవారం అని తేల్చి చెప్పింది. వాతావరణ శాఖ ప్రక్షాళనకు పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సులు చేసింది. శాస్త్రవేత్తలు, సిబ్బందికి నూతన పరిజ్ఞానంపై శిక్షణ చేపట్టడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యున్నత వాతావరణ అంచనాలు, విధానాల్ని తక్షణం అందిపుచ్చుకోవడం వంటి చర్యలు చేపట్టాలని సూచించింది.
తద్వారా దేశంలోని 16 వ్యవసాయ జోన్లకు వాతావరణ అస్తవ్యస్తతల గురించి సరైన సమయంలో ఖచ్చితమైన అంచనాలు అందించే అవకాశం ఏర్పడుతుంది. ఏటికేటా ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి. ఒకసారి కరువులు, మరో ఏడాది అతివృష్టితో సర్వం కుదేలైపోతున్నాయి. ఉన్నదంతా ఊడ్చి పెట్టుబడులు పెట్టిన దేశ రైతన్నల స్థితిగతులు దయనీయంగా దిగజారిపోతున్నాయి. ఫలితంగా రైతన్నల మరణ మృదంగం రోదనలు ఆగిందే లేదు. చేతుల్లో లేని ఉపద్రవాలు, క్షామ పరిస్థితుల్ని ఎవ్వరం నిలువరించలేం. కానీ అంచనాల్లోనే ఇన్ని పొరపాట్లకు తావిస్తున్న ఘనత వహించిన భారత వాతావరణ విభాగం వంటి సంస్థలు ఇకనైనా తీరు మార్చుకుంటాయా?